హలో కేసీ డ్రామా లవర్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఒక మంచి రొమాంటిక్ మూవీనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇంక డ్రామాలోకైతే వెళ్ళిపోదాం. ఇంక అక్కడ మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అయితే ఉంటుంది. తన పేరొచ్చి చూమియా అన్నమాట. మనమైతే చూచు అని పిలుచుకోవచ్చు లేదా మియా అని అయితే పిలుచుకోవచ్చు. నాకైతే మియా క్యూట్‌గా ఉంది. నేను మియా అనే పిలుస్తాను. ఇంక మన మియా వండుకొని మన హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. ఎవరిని చూస్తున్నావే అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతారు. అలా చూస్తే అక్కడ కాలేజీ మొత్తానికి పాపులర్ అయిన హ్యాండ్సమ్ గాయ్ అయితే ఉంటాడు. వాడు ఎవడో కాదనమాట మన మెయిన్ లీడ్ అయిన హీరో. వాడి పేరు వచ్చి టెన్జియో అనమాట. ఇంకా మనం హీరోయిన్ కూడా జియో అని అయితే పిలుచుకుందాం. సరే రా 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 వాడి దగ్గరికి వెంటనే వెళ్ళి మనం వాట్సాప్ అయితే తీసుకుందాం రా 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 అని అయితే వెళ్తారు. అలా వెళ్తుండగా అక్కడికి వెంటనే ఒక అమ్మాయి వచ్చి నీ వాట్సాప్లో నన్ను జాయిన్ చేసుకోవా అని అడుగుతోంది. లేదు నాకు అస్సలు వాట్సాపే లేదు అని చెప్తాడు. అంతే వీళ్ళు అక్కడితో ఆగిపోతారు. అప్పుడే మనకి మియాకి ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్లో వాళ్ళ బామ్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది. సుము సుము అసలు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావురా అని అడుగుతూ ఉంటుంది. సుము అనేది మన మియా నిక్ నేమ్ అన్నమాట. వెంటనే మియా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే జియో దగ్గరికి తన ఫ్రెండ్ అయితే వచ్చి ఎవర్రా ఆ అమ్మాయి, ఎక్కడో చూసినట్టుంది, తన పేరేంటి అని అడుగుతాడు. ఇప్పుడు విన్నావు కదా తనని ఫోన్ కాల్లో ఎవరు సుము అని పిలిచారు, ఆ పేరు మాత్రం తన నిక్ నేమ్ అని అంటాడు. అంటే సుము సుము అనేది మన మియాకి నిక్ నేమ్ అన్నమాట. ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అంటే హీరోకి ముందుగానే మన హీరోయిన్ తెలుసు, అలాగే మన హీరోయిన్ కూడా హీరో ముందుగానే తెలుసు అన్నమాట. హీరో ఫ్రెండ్ అనుకొని ఇలా చెప్తాడు. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తూనే ఉందిరా, ఎక్కడో అని గుర్తు రావడం లేదు అని అంటాడు. ఎక్కడో ఏంటి, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తన బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు. ఏంటి అవునా అని ఆలోచిస్తాడు. ఆగు అసలు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యి కొన్ని నెలలు అవుతుంది, నీకు మాత్రం ఎలా గుర్తుంది అని అడుగుతాడు. సరే ఇది చెప్పు, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి అని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. రే ఆగరా కొంచెం అని దగ్గరికి అయితే వెళ్ళి అసలు తన పేరేంటి చెప్పు అని అడుగుతాడు. చూమియా అని చెప్తాడు. ఏంటి ఇన్నాళ్ళైనా కూడా తన పేరు గుర్తుపెట్టుకొని ఉన్నావా అని అంటాడు. తర్వాత ఇలా అడుగుతాడు. ఏంటి మ్యాటర్ అనేసి అడిగితే వాడు ఎందుకని ఇలా చెప్తాడు. రే నాకు ఒక హౌస్ చూడు, అలాగే నా డాగ్కి ఒక కేర్ టేకర్ని కూడా చూడు అని అడుగుతాడు. ఏంటి నీకు హౌస్ చూడాలా అనేసి వెంటనే వాడు ఎన్నెన్నో హౌస్ చెప్తూ ఉంటాడు. అంటే హౌస్ చూడడంలో మనోడు బాగా ఎక్స్పెక్ట్ అన్నమాట. అందుకే వాడికి చెప్తాడు. కాసేపు తర్వాత ఇలా అంటాడు. ఏంట్రా కొంపదీసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ మాట అడిగావా నన్ని అని అంటాడు. అదేం లేదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మరోపక్క మన గర్ల్స్ని అయితే చూపిస్తారు. వాళ్ళు ముగ్గురు వండుకొని జియోని సీక్రెట్గా ఫొటోస్ తీస్తుంటారు. ఆ ఫొటోస్ చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక గాసిప్ చెప్తూ ఉండగా మన హీరోయిన్ అయితే చాలా నర్వస్ అయిపోతూ సరే నేను వెళ్తాను, నేను ఒక పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తను ఒక ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ డాగ్ని అయితే చూసుకుంటూ ఉంటుంది. ఆ డాగ్ నేమ్ వచ్చి మూము అన్నమాట. మూము ఎలా ఉన్నావు అని క్యూట్గా అయితే మాట్లాడిస్తూ మూమోని అయితే బయటకు తీసుకొస్తుంది. అలా తీసుకొస్తుండగా ఒక అతనికి అయితే డాష్ కొడుతుంది. అదెవరో కాదనమాట, జియోని. సారీ అని అంటూ ఇలా చూస్తుంది. మీరా అనేసి అంటుంది. క్షమించండి కావాలని చేయలేదు, ఆ డాగ్ మిమ్మల్ని చూసి ఇష్టపడి మీ దగ్గరికి అలా వచ్చేసింది, సారీ అని చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇష్టపడదు, అది నా డాగే కాబట్టి నన్ను బాగా ఇష్టపడుతుంది అని అంటుంది. ఏంటి అది మీ డాగా అని షాక్ అయిపోతుంది. అవును అని చెప్తాడు. అంటే నా డాగ్ని చూసుకోవడానికి వచ్చింది నువ్వేనా అని అడుగుతాడు. అని చెప్తుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్పుంటాడు కదా, అలా కొందరికి పార్ట్ టైం జాబ్ చూడమని చెప్పి అలా మన హీరోయిన్ అయితే ఆ కుక్కను చూసుకోవడానికి అయితే వచ్చి ఉంటుంది అనమాట. మళ్ళీ మూము వండుకొని తన బాల్ తీసుకుందామని వెళ్తుంది. మళ్ళీ ఇంకో డాష్ అయితే ఇస్తుంది. జియో వండుకొని ఇలా అడుగుతాడు. ఏంటి నా మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా, మాటికి డాష్ ఇస్తున్నావు అని అడుగుతాడు. లేదు అలాంటి ఫీలింగ్ ఏం లేదు నాకు అంటే నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా, నేను అంత హ్యాండ్సమ్ లేనా అని అంటాడు. అంటే నేను అంటున్న ఉద్దేశం అది కాదు అని మియా అయితే అంటుంది. అలా వాడు తనని అయితే కొంచెం ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. సరే నాకు పనుంది, నువ్వు నీ డాగుని చూసుకో అని చెప్పి వాడి చేతిలో పెట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంతలోపలే మన జియో కొండకని వాడి ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడు. రే నువ్వు హౌస్ అడిగావు కదా, నేను చూసాను మంచి ఏరియా, అలాగే నీ డాగ్ని వాకింగ్ తీసుకెళ్ళడానికి పక్కనే ఒక పార్క్ కూడా ఉంది అని అంటాడు. నాకు ఇంకేం అవసరం లేదు, నాకుండే హౌసే చాలు అని అంటాడు. కాదురా నువ్వు అడిగావు కదా అంటే లేదు, ఇప్పుడు ఆ హౌస్ నాకు చాలా బాగా నచ్చింది,
నాకు పర్వాలేదు అని అంటాడు. నేను ఇంకా ఆ హౌస్ని వదిలి రాను అని చెప్తాడు. ఇలా వాగుతున్నావురా, నీకేమైనా పిచ్చెక్కిందా అని వాడంటే వీడైతే ఫోన్ కాల్ అయితే కట్ చేసేస్తాడు. ఇంకా అలా వెళ్ళిపోవడంతో మళ్ళీ అయితే తిరిగి వస్తుంది. ఎందుకంటే తను అక్కడ బ్యాగ్ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది కదా, ఆ బ్యాగ్ కోసం అయితే వస్తుంది. నా బ్యాగ్ ఇక్కడ ఉంది, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను, నేను తీసుకెళ్తాను అని అంటుంది. నీ బ్యాగ్ నువ్వే వచ్చి తీసుకో అని చెప్తాడు. ఇంక తనైతే వచ్చి తీసుకుంటుంది. ఇంక తనైతే ఆ బ్యాగ్ని వచ్చి తీసుకుంటుంది. వాడు ఇలా అడుగుతాడు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని అంటాడు. లేదు లేదు, నా బైక్ అయితే ఉంది, నేను వెళ్తాను అని చెప్తుంది. లేదు, ఇంత అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది, అలా వదిలేసి వెళ్తే బయట తాగుబోతులు ఉన్నారు, ఎవరేం చేసినా ఇబ్బంది అవుతుంది, నేను అలా వదలలేను, నేనే తీసుకెళ్ళి వదులుతాను పదా అని అంటాడు. సరే అని అయితే వెళ్తుంది. అక్కడ లేడీస్ హెల్మెట్ అయితే ఉంటుంది. వీడి దగ్గర ఏంట్రా బాబు లేడీస్ హెల్మెట్ ఉందని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అలా ఆలోచిస్తూ ఉండగా వాడుండుకొని ఇలా చెప్తాడు, ఆ హెల్మెట్ మా బామ్మది, నీకు నచ్చకపోతే చెప్పు అని అంటాడు. లేదు లేదు లేదు, పర్వాలేదు అని చెప్తుంది. ఇది మీ బామ్మదా అని అడుగుతుంది. అవును, తనని ఎక్కువగా తిప్పుతూ ఉంటాను, తన కోసం నేను ఎప్పుడూ ఒక హెల్మెట్ అయితే పెట్టుకుంటాను అని చెప్తాడు. తర్వాత తనని హాస్టల్ దగ్గర అయితే దింపుతాడు. అలా దింపిన తర్వాత అయితే తను మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హెల్మెట్ తిరిగి ఇవ్వడం, వాడు దాన్ని అడిగి మరీ తీసుకుంటాడు. క్షమించండి క్షమించండి, ఏదో ఆలోచిస్తూ అలా వెళ్ళిపోయాను అని అంటుంది. అలాగే మియా వండుకొని మీ చేయి పట్టు అని అంటుంది. వాడు చేయి చాపాక వాడి చేయిలో కొన్ని చాక్లెట్స్ అయితే పెట్టి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఇంకా అలా వచ్చి దొంగచాటుగా అయితే వాడిని చూస్తుంది. అప్పుడే తను మొదటిసారి ఎప్పుడు చూసిందో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే వేస్తారు. మియాకి తన స్టెప్ మదర్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న ఇంకొక పెళ్లి చేసుకుంటారు, ఆమె దగ్గర అయితే ఉంటుంది. ఆమె ఎప్పుడు రాజరాంపాన పెడుతూ ఉంటుంది. ఒకరోజు జగ్గడం వేసుకొని ఇంట్లో నుంచి అయితే వచ్చేస్తుంది. తన మదర్కి అయితే ఫోన్ చేసి, అమ్మ నాకు కొంచెం సమస్యగా ఉంది అని చెప్తుంటే తను ఇంకొక పెళ్లి చేసుకుంటుంది అనమాట వాళ్ళ అమ్మ. అంటే ఇక్కడ పేరెంట్స్ వచ్చి వాళ్ళ నాన్న ఒక పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ అమ్మ ఒక పెళ్లి చేసుకుంటుంది. మధ్యలో మియా మాత్రం ఎటు లేక ఎవరి దగ్గర ఉండలేక మధ్యలో తనే ఒంటరి అయిపోతుంది అనమాట. మియా వాళ్ళ మదర్ వండుకొని తను ఫోన్ చేసి అసలు తను ఏం చెప్తుందో అదంతా పట్టించుకోకుండా తను కొడుకు బర్త్డేని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మియా ఫోన్ కాల్ అయితే కట్ చేసేసి ఇంకా తను ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ బస్సులో ఒక అబ్బాయి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన మన జియో వండుకొని నా సీట్లో నువ్వు కూర్చో అని చెప్పి ఆ అబ్బాయికి ఒక గుణపాఠం చెప్పి ఆ బస్సులోంచి దింపేలా చేసేస్తాడు. ఐ మీన్ దట్ అది బస్ కాదు, మెట్రో అన్నమాట. అప్పుడే మన మియాకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే వస్తుంది. ఏంటమ్మా అప్పుడే ఏమో చెప్తున్నావు, నేను వినిపించుకోలేకపోయాను. లేదు, నేను నీ దగ్గరికి రావడం లేదు, నేను బామ్మ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి చదువుకుంటా అని చెప్తుంది. అదంతా మన జియో అయితే కొంచెం వినుంటాడు. తను అలా ఏడుస్తూ ఉండగా తన చేతిలో టిష్యూ పేపర్ అలాగే కొన్ని చాక్లెట్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా మియా ఇల్లు గుర్తు తెచ్చుకున్న తర్వాత తన రూమ్కి అయితే వస్తుంది. అప్పటికి వాళ్ళు స్కూల్ ఫారంలో ఫోటోలు పెట్టేసి ఉంటారు, కానీ అమ్మాయి కనిపించదు. ఎవరో మన జియో వెంట ఒక అమ్మాయి డ్రాప్ చేశాడు, అది కూడా మన హాస్టల్ ముందరే అని గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు. అంటే మన జియోకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని మాట్లాడుకుంటూ ఉండగా మియా వండుకొని లేదు, తను గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు అని అంటుంది. నీకెలా తెలుసు అని ఫ్రెండ్స్ అయితే అడుగుతారు. కొంచెం ఫోటోని బాగా చూడండి అని చెప్తుంది. చూస్తే సేమ్ డ్రెస్ ఉండడంతో ఏంటి మియా అది నువ్వా అనేసి అడుగుతారు. ఏంటి మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు అని అడుగుతారు. లేదు అలాంటిదేం లేదు, మేము హై స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అని అంటుంది. అయితే ఇంతవరకు మాకెందుకు చెప్పలేదు అంటే, నేను ఒక డిపార్ట్మెంట్ అతను ఒక డిపార్ట్మెంట్, మేమిద్దరు సేమ్ క్లాస్ ఏం కాదు కదా, అందుకే చెప్పలేదు. అందులో వేరే అమ్మాయిని అతను కొంచెం కేర్లెస్గా చూశాడు, ఇంకా అందుకే నేను ఈ విషయాలంతా నేను చెప్పలేదు అని చెప్తుంది. అలాగే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పాను కదా, అది ఎవరో దగ్గర కాదు, మన జియో దగ్గరే. నాకు కూడా తెలీదు, నాకు ఇంతకు ముందే తెలిసింది. అలాగే అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి ఒంటరిగా పంపించడం సేఫ్ కాదని అతను నన్ను డ్రాప్ చేశాడు, అంతకుమించి మా మధ్య ఇంకేం లేదు అని చెప్తుంది. ఓ ఇంత దాచావా బేబీ అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ముగ్గురు ఏడిపిస్తారు. ఇంకా మరుసటి రోజు మియా వండుకొని ఒక కలగంటుంది. ఆ కళలో మన జియో వండుకొని తననైతే కిస్ చేసినట్టు కలగంటుంది. అంటే మన హీరోయిన్కి ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట, ఇలా కళలు కనడం. తనకి మెలకు అయితే వస్తుంది. ఏంటి చీచిచి ఇలాంటి కళ కన్నాను ఏంటి అనేసి సిగ్గుపడుతూ ముసుగేసుకుంటుంది. అప్పుడే వాళ్ళలో ఉన్న ఒక ఫ్రెండ్ అయితే ఇలా చెప్తుంది, నెక్స్ట్ సండే మా బాయ్ ఫ్రెండ్ బర్త్డే, ఎవరు డిన్నర్కి వస్తున్నారు అని అడుగుతుంది. ముగ్గురు చేయలెత్తుతారు. అలా వాళ్ళు డిన్నర్కి అయితే వెళ్తారు. అప్పుడే మన హీరోయిన్కి ఎదురుగా మన హీరో కావాలని నిలుచుకుంటాడు. అప్పుడు తను చూసుకోకుండా డాష్ అయితే ఇస్తుంది. ఏంటి ప్రతిసారి నాకు డాష్ ఇస్తున్నావు ఏంటి,
నేను అంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నానా అనేసి తననైతే బాగా బుల్లీ చేసి ఏడిపిస్తూ ఉంటాడు. ఇంక తనకి కోపమైతే వచ్చి, "సరే ఇది చెప్పు, నేను డాష్ ఇచ్చాను కదా! నీకేమైనా ఫీలింగ్స్ కలిగాయా?" అని డైరెక్ట్‌గా అయితే అడిగేస్తుంది. ఇంక వాడేం చెప్పలేక సైలెంట్‌గా ఉంటాడు. సరే ఇంక నేను వెళ్తా అని లోపలికైతే వెళ్తుంది. ఇంక మళ్ళీ అక్కడికైతే జియో అయితే వస్తాడు. వాడు ఫ్రెండ్ వండుకొని ఇలా అడుగుతాడు, "ఏంట్రా పార్టీ ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చావు" అని అడిగితే, "ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అందుకే వచ్చా" అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా అలా సరదాగా మాట్లాడుకొని, "అందరూ వీచాట్ చేంజ్ చేసుకుందాం" అని అడుగుతారు. అంటే వీచాట్ వచ్చి అంటే వాట్సాప్ అనమాట. అందరూ వాళ్ళ వాట్సాప్ని అయితే షేర్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే జియో అయితే లేట్గా వస్తాడు. "నాకు కూడా స్కాన్ చేసుకో వీచాట్ని" అనేసి మన మియా దగ్గరికైతే వస్తాడు. అలా వాళ్ళందరూ గర్ల్స్ కూడా స్కాన్ చేసుకుంటారనమాట. ఇంక ఒక్కొక్కరు మీరు ఏ ఏ క్లబ్‌లో జాయిన్ అయ్యారో అని తెలుసుకుంటూ ఉంటారు. మన మియా వండుకొని డ్రమ్స్ క్లబ్‌లో జాయిన్ అయ్యాను అని చెప్తుంది. "ఏంటి నువ్వు కూడా డ్రమ్స్ వాయిస్తావా?" మన జియో అయితే ఇంకా వాయిస్తాడు. అతను కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాడు అని చెప్తారు. "లేదు లేదు నేను జాయిన్ అవ్వడం లేదని" జియో అయితే అంటాడు. మియా ఎలా ఆలోచిస్తుంది, "మియా అసలు నువ్వు ఎక్కువగా ఆలోచించకు, అతనే నీకోసమేమి అతను జాయిన్ కాకపోవడం, అతను వేరే రీజన్‌తో జాయిన్ కాలేదేమో, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు" అని తనకు తానే మోటివేషన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మనం జియోకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఒక అమ్మాయి దగ్గర నుంచి. వాడైతే ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. వాడి ఫ్రెండ్ ఇలా చెప్తాడు, "ఏంట్రా తనని ఎక్కువ సార్లు ఇగ్నోర్ చేస్తున్నావు, ఏమైంది" అని అంటాడు. "ఏంటి జియో ఒక అమ్మాయిని చాలా సార్లు ఇగ్నోర్ చేస్తున్నాడా" అని గాసిప్‌గా చెప్పుకుంటారు. మన మియాకి కొంచెం జెలసీ ఫీలింగ్ రావడంతో "నేను ఇప్పుడే వస్తా" అని బయటికైతే వెళ్ళిపోతుంది. బయటికెళ్ళి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి తన గర్ల్ ఫ్రెండ్ అయితే కాదా, మరి ఇంతలా ఇగ్నోర్ చేస్తున్నాడు, నాకు కన్ఫర్మ్ అవుతా లేదే అని చాలా జెలసీ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి అయితే వచ్చి మియాని ఏడిపిస్తూ ఉంటాడు. అదే టైంకి జియో అయితే వచ్చి కాపాడతాడు. "ఏంటి ఇక్కడేం చేస్తున్నావు" అని అడుగుతాడు. "ఏం లేదు" అని చెప్తుంది. మియా వండుకొని జిగ్జాగ్ క్రాస్గా అయితే కొన్ని క్వశ్చన్లు అయితే వేస్తుంది. "ఏంటి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి అడుగుతున్నావా" అని అంటాడు. అదేం లేదు" అని అంటుంది. "నువ్వేం టెన్షన్ పడకు, నాకు అసలు గర్ల్ ఫ్రెండ్సే లేరు" అని అంటాడు. తను చాలా అంటే చాలా నర్వస్ అవుతూ ఉంటుంది. వాడు మళ్ళీ ఇలా అడుగుతాడు, "అసలు చెప్పు మనది ఎలాంటి రిలేషన్‌షిప్పు" అని వాడే డైరెక్ట్‌గా అయితే అడిగేస్తాడు. తనకి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. "నేను ఇక్కడి నుంచి వెళ్తా" అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తారు. వెళ్తా ఉండగా మళ్ళీ వాడైతే ఆపి మళ్ళీ తననైతే అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మయ్యా ఫ్రెండ్ అయితే వస్తుంది. "ఇక్కడేం చేస్తున్నారు" అంటే, "ఏం లేదు, సరే రండి వెళ్దాం" అని చెప్తుంది. అలా అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ రూమ్స్‌కెళ్ళాక గర్ల్స్ అయితే కొంచెం గాసిప్స్ చెప్పుకుంటారు ఆ అమ్మాయి గురించి. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి. "ఏంటి కిస్ చేసాడా ఏంటి" అది ఇది అని కొంచెం గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా "నువ్వు సింగిల్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్‌కి వెళ్ళబోతున్నావు" అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మన గ్రూప్‌లోంచి ఇంకొక అమ్మాయి కూడా సింగిల్ నుంచి మ్యారేజ్ లైఫ్‌కి వెళ్ళబోతుందని మన మియా వైపు అయితే చూస్తారు. "ఏంటి మీరందరూ నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు" అని అడుగుతారు. "ఏంటి నిజం చెప్పు, మీరు అప్పుడే బయటికెళ్లారు కదా, ఏం జరిగిందంటే" "ఏం జరగలేదు, మీరు ఎక్కువగా ఊహించుకోకండి" అని మన మియా అయితే అంటుంది. మరోపక్క మనకి జియోనైతే చూపిస్తారు. జియో వండుకొని ఒక కవర్ తీస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కవరు మనకి హై స్కూల్లో ఉన్నప్పుడు వాడికైతే వచ్చి ఉంటుంది. అలా చాలా లెటర్స్ అయితే వచ్చి ఉంటాయి. మళ్ళీ వచ్చాయని చెత్తకుప్పలో వేస్తాక ఒక లెటర్ మాత్రం తనకి ఇంప్రెస్‌గా అనిపించి ఓపెన్ చేస్తాడు. అందులో "నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోకు, అలాగే నువ్వు బాగా చదువుకుంటే అందరూ నీ వెంటే ఉంటారు, నువ్వు ఇంకా మోర్ హ్యాండ్సమ్‌గా తయారవ్వాలి, అందరూ నీ వెంట పడేలా తయారవ్వాలి" అని మోటివేషన్‌గా అయితే ఒక వాక్యం అయితే రాసి ఉంటారు. అలాగే ఒక టాయ్ బొమ్మ కూడా పెట్టి ఉంటారు. అది ఎవరో కాదు మియానే చేసుంటుంది. అది తెలుసుకున్న మన జియో అయితే అప్పటినుంచి మన మియానైతే ఇష్టపడుతూ ఉంటాడు. అంటే ఒకరికొకరు తెలియకుండానే క్రష్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడితో ఈ పార్ట్ అయితే ముగుస్తుంది. మీకు ఈ పార్ట్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి ప్లీజ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మీ అభిప్రాయాన్ని పక్కా తెలపండి. టాటా బాయ్.